అన్ని కూడా సలవత కూడా మంచిగా ఉన్నది. ఈసారి మాత్రం పోలీసులు కానీ ఎవరే కానీ కొంచెం బాగా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం పోలం మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఏడు మేము వస్తున్నాం కాబట్టి ఈసారి మాత్రం వేరే. ఇప్పుడు ఎన్నోసారి మీరు రావడం ఇక్కడ? దీంతో మాత్రం 20వ సారి 20. మరి మొదటి బోనం ఇక్కడ ఎందుకు పడతారా? ఏమన్నా దీని గురించి ఏమన్నా ప్రత్యేకత? జగదాంబిక ఈ సంవత్సరం అంగవంగ వైభవంగా చాలా మంచిగా ఉండబోతుంది. అనుకున్న పనులు కూడా మంచి అమ్మవారు కూడా పిల్ల పాపలతో అందరూ కూడా చల్లగా చూడాలి. అందరి పంట పైరు పిల్ల జిల్లా కొట్టుగా చల్లగా ఉండి అందరిని అమ్మవారు చల్లగా చూసాలి. మొదటి కూడా అమ్మవారికి చెప్తున్నాం. ఈ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరమే కాదు. ఇక పోతరాజు చెప్పడం అవసరం లేదు. ఇక వాళ్ళంటే కేకే ఇక అంత మంచిగా చేస్తున్నారు. పోతరాజులు అంటే ఒక లెవెల్ ఇక వేరే. ఇక చాలా మంచిగా చేస్తున్న వాళ్ళు కూడా అమ్మవారి దయ వల్ల వాళ్ళు కూడా అందరూ పిల్ల చల్లగా ఉండాలి. చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. 300 పెడతారు, 500 పెడతారు, ఎవరి ఇష్టం వారిది. మొక్కుబడి ఓకే, సంతోషంగా అంగరంగ వైభవంగా అనిపించింది. పాడి అందు, పంట అందు, గొడ్డు అందు, గోద అందు ఈ సంవత్సరం లోపు అందరినీ క్షేమంగా అమ్మవారు ఆశీస్సులతో కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేను బోనం తీస్తున్నాను. నజర్ బోనం రోజు తీస్తాను, తొలి బోనాల రోజు. నేను గత 3 సంవత్సరాల నుంచి చేయడంతో మా ఇంట్లో మాకు మా అమ్మవారు చాలా మంచిగా కల్పించింది. మాకు సుఖ సంతోషాలని అలాగే మా అనారోగ్యాల సమస్యలని అన్నిటినీ దూరం చేసింది అమ్మవారు. మేము నమ్ముకున్న వారికి నిమ్మయి ఉంటుంది గోల్కొండ జగదాంబిక అమ్మవారు. అమ్మవారు అంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం సంవత్సరంలో ఒక్క రోజు అమ్మవారికి బోనం ఎక్కిస్తాం. అది కూడా ఆషాఢ మాసంలో. ఆషాఢ మాసం రోజు అమ్మవారికి బోనాలు అంటే చాలా శ్రేష్టం అనమాట. మేము మొక్కు తీర్చుకోవడానికి బోనం పెడుతున్నాం. ప్రతిసారి వస్తాం. 3వ సారి అది. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎందుకు పెడతారా? నజర్ బోనం కదా అమ్మవారికి. మనం పాడి పంట గొడ్డు గోద అన్ని చల్లగుండాలని అమ్మవారికి తొలి బోనం పెడతారన్నమాట. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర బోనం ప్రిపేర్ చేసుకుని వస్తారా? లేదు, ఇక్కడికి వచ్చినాకనే ప్రిపేర్ చేసుకుంటాం మేము. ఇక్కడ పక్కనే చేసాం, గోల్కొండలో చేసాం. అన్ని సౌలతులు ఉన్నాయి. మరి సంవత్సరం బాగున్నాయి. ఇప్పుడైతే ఎండోమెంట్ కూడా మంచిగా మాట్లాడి మా కోసం మంచి ఎండోమెంట్ కి తెలంగాణ శివశక్తులకి అందరికీ నాకు శనార్థి. తెలంగాణ ప్రజలందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలని గోల్కొండ జగదాంబిక కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ జగదాంబిక అమ్మగారు, తర్వాత సికింద్రాబాద్, తర్వాత సికింద్రాబాద్ మహంకాళి, తర్వాత బలంగంపేట ఎల్లమ్మ తల్లి, ఇట్లా వరుస అమ్మటి ఎట్లా ఉంటుంది? మేము అమ్మవారికి 7 వారాలు ఉంటాయి. 7 వారాలలో 7 రోజులు, 7 వారాలు, 7 సార్లు 7 జాగలలో అమ్మవారికి బోనం పెడతారనమాట. ఈ ఇక్కడనేమో ఈ రోజు పెడతారు తొలి బోనం రోజు. సెకండ్ సారి ఏమో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం తర్వాత పెడతారు. తర్వాత ఇంకా సికింద్రాబాద్ లాల్ దర్వాజా అవన్నీ పెడతారు. పోతరాజుల గురించి ఏం చెప్తారు? పోతరాజులు మాకు అండ. వాళ్ళంటే మాకు బలం. వాళ్ళు మా తమ్ముళ్ళు లాంటి అమ్మవారికి వాళ్ళు తమ్ముళ్ళు కాబట్టి బలం అనమాట. మాతో పాటు వాళ్ళు కూడా ఉంటుంది కాబట్టి. 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది ఈ సంవత్సరం అంతా. మీరు 10 సంవత్సరాల నుంచి బోనం పెడుతున్నారు కదా, ఈ రోజు కూడా మరి బోనం పెడతా ఉన్నారు. మీరు కోరిక మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు? మేము మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినాం. తొలి బోనం గోల్కొండలో వేసాము, తర్వాత బాల్కంపేటలో వేసాము, ఆ తర్వాత సికింద్రాబాద్ సూర్యగిరి ఎల్లమ్మ దగ్గర వేసాము. చాలా వైభవంగా ఉంది సార్ సంవత్సరం. ఇప్పుడు తొలి బోనం ఎక్కడ పెట్టారు కారణం? తొలి వేయడం అంటే నజర్ బోనం ఫస్ట్ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎక్కుతుంది కాబట్టి తొలి బోనం ఇక్కడ ఎక్కిన తర్వాత మొత్తం అందరి దగ్గర ఎక్కిస్తామండి. అమ్మవారి గురించి ఏం చెప్తారు? చాలా బాగుంటుంది అమ్మ. మొక్కిన కోరికలు అన్ని తీరుస్తుంది ఎల్లమ్మ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు, 7 అవతారాలు ఎత్తిన పరంజ్యోతి, పుట్టలగుట్ట మాత, నాగర బెల్లం. ఈ ఆషాఢ మాసం ఎట్లా ఉండబోతుంది? చాలా బాగుంటది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏ కీడు ఉంటుంది, ఏ ఆకంఠం ఉంటుందండి. పోతరాజుల గురించి ఏం చెప్తారు? పోతురాజులు అంటే అక్కలకు ముందు నడిచేది పోతురాజు, పోతలింగడు. 7 అక్కలకు ముందు నడిచేవాడు పోతలింగడు, పోతురాజు. పోతురాజు నజర బోనం వెళ్తాండి. మెహందీపట్నం. ఎన్నోసారి? 5వ సారి. ప్రతిసారి తీస్తాను దేవుడు వస్తుంది. గోల్కొండ, సికింద్రాబాద్, మన బల్కంపేట, మన అన్ని చాలా బోనం తీస్తాను. ప్రతిసారి అంటే ప్రతి వారం తీస్తారా? ప్రతి వచ్చి ఆషాఢ మాసం ప్రతి వారం మనం తీస్తాను. ఇది ఈడ ఆడ మన బల్కంపేట, మన ఉజ్జయిని మహాకాళి దగ్గర ఆడ బోనాలు తీసుకుంటా. బోనం ఎక్కడ తయారు చేశారు? బోనం ఇక్కడ కింద తయారు చేస్తాం. ఇక్కడ తయారు చేసుకుంటాం. ఇక్కడనే తయారు చేసి తీసుకుంటాం. కొంతమంది ఇంటి దగ్గర తయారు చేసుకుంటాం. నేనైతే ఇక్కడ తయారు చేసి
10,000 కనుక అవతార మందు ప్రాంతాల పైకి వచ్చిన తల్లి పార్వతమ్మ 10,000 కనుక ఫస్ట్ బోన్ ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ డిస్టిక్ కర్నూలు మండలం పెడవెల్లి గ్రామం. అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మవారు ఇక్కడ చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు. ఒకటే బోనాలు ఇచ్చే దేవత. 10 సంవత్సరం గోల్కొండ బోనాలు కొత్త బోనం తీస్తాం. అమ్మవారి కొడు బియ్యం పోస్తాం. అమ్మని సంతోషపడితే వెళ్ళిపోతాం. అన్ని కూడా సలవత కూడా మంచిగా ఉన్నది. ఈసారి మాత్రం పోలీసులు కానీ ఎవరే కానీ కొంచెం బాగా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం పోలం మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఏడు మేము వస్తున్నాం కాబట్టి ఈసారి మాత్రం వేరే. ఇప్పుడు ఎన్నోసారి మీరు రావడం ఇక్కడ? దీంతో మాత్రం 20వ సారి 20. మరి మొదటి బోనం ఎక్కడ ఎందుకు పడతారా? ఏమన్నా దీని గురించి ఏమన్నా ప్రత్యేకత? జగదాంబిక ఈ సంవత్సరం అంగవంగ వైభవంగా చాలా మంచిగా ఉండబోతుంది. అనుకున్న పనులు కూడా మంచి అమ్మవారు కూడా పిల్ల పాపలతో అందరూ కూడా చల్లగా చూడాలి. అందరి పంట పైరు పిల్ల జిల్లా కొట్టుగా చల్లగా ఉండి అందరిని అమ్మవారు చల్లగా చూసాలి. మొదటి కూడా అమ్మవారికి అప్ప చెప్తున్నాం. ఈ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరమే కాదు. పోతురాజుల గురించి ఏం చెప్తారు? ఇక పోతురాజు చెప్పడం అవసరం లేదు. ఇక వాళ్ళంటే కేపు కేకే. ఇక అంత మంచిగా చేస్తున్నారు. పోతురాజులు అంటే ఒక లెవెల్. ఇక వేరే. ఇక చాలా మంచిగా చేస్తున్న వాళ్ళు కూడా అమ్మవారి దయ వల్ల వాళ్ళు కూడా అందరూ పిల్ల పాపలు చల్లగా ఉండాలి. చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. ఈ రోజు 3 యంత్రాలు పెడతారు, 5 యంత్రాలు పెడతారు. ఎవరి ఇష్టం వారిది. మొక్కుబడి. ఓకే, సంతోషంగా అంగరంగ వైభవంగా అనిపించింది. పాడి అందు పంట అందు గొడ్డు అందు గోధ అందు ఈ సంవత్సరం లోపు అందరినీ క్షేమంగా అమ్మవారు ఆశీస్సులతో కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేను బోనం తీస్తున్నాను. నజర్ బోనం రోజు తీస్తాను, తొలి బోనాల రోజు. నేను గత 3 సంవత్సరాల నుంచి చేయడంతో మా ఇంట్లో మాకు మా అమ్మవారు చాలా మంచిగా కల్పించింది. మాకు సుఖ సంతోషాలని అలాగే మా అనారోగ్యాల సమస్యలని అన్నిటినీ దూరం చేసింది అమ్మవారు. మేము నమ్ముకున్న వారికి నిమ్మయి ఉంటుంది గోల్కొండ జగదాంబిక అమ్మవారు. అమ్మవారు అంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం సంవత్సరంలో ఒక్క రోజు అమ్మవారికి బోనం ఎక్కిస్తాం. అది కూడా ఇంకా ఆషాఢ మాసంలో. ఆషాఢ మాసం రోజు అమ్మవారికి బోనాలు అంటే చాలా శ్రేష్టం అనమాట. ఇప్పుడు మొక్కు తీర్చుకోవడానికి బోనం పెడుతున్నారు. మేము మొక్కు తీర్చుకోవడానికి బోనం పెడుతున్నాం. ప్రతిసారి వస్తాం. 3వ సారి అది. మూడోసారి. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎందుకు పెడతారా? నజర్ బోనం కదా అమ్మవారికి. మనం పాడి పంట గొడ్డు గోద అన్ని చల్లగా ఉండాలని అమ్మవారికి తొలి బోనం పెడతారన్నమాట. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర బోనం ప్రిపేర్ చేసుకుని వస్తారా? లేదు, ఇక్కడికి వచ్చినాకనే ప్రిపేర్ చేసుకుంటాం మేము. ఎక్కడ చేశారు? ఇక్కడ పక్కనే చేసాం, గోల్కొండలో చేసాం. అన్ని సౌలతులు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం బాగున్నాయి. ఇప్పుడైతే ఎండోమెంట్ కూడా మంచిగా మాట్లాడి మా కోసం మంచి ఎండోమెంట్ కి తెలంగాణ శివశక్తులకి అందరికీ నాకు క్షణార్థి. తెలంగాణ ప్రజలందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలని గోల్కొండ జగదాంబిక కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ జగదాంబిక అమ్మగారు, తర్వాత సికింద్రాబాద్, తర్వాత సికింద్రాబాద్ మహంకాళి, తర్వాత బలంగంపేట ఎల్లమ్మ తల్లి, ఇట్లా వరుస మాట ఎట్లా ఉంటుంది? మేము అమ్మవారికి 7 వారాలు ఉంటాయి. 7 వారాలలో 7 రోజులు 7 వారాలు 7 సార్లు 7 జాగలలో అమ్మవారికి బోనం పెడతారనమాట. ఈ ఇక్కడనేమో ఈ రోజు పెడతారు తొలి బోనం రోజు. సెకండ్ సార్ ఏమో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం తర్వాత పెడతారు. తర్వాత ఇంకా సికింద్రాబాద్ లాల్ దర్వాజా అవన్నీ పెడతారు. ఇప్పుడు పోతురాజుల గురించి ఏం చెప్తారు? పోతురాజులు మాకు అండ. వాళ్ళంటే మాకు బలం. వాళ్ళు మా తమ్ముళ్ళు లాంటి అమ్మవారికి వాళ్ళు తమ్ముళ్ళు కాబట్టి బలం అనమాట. మాతో పాటు వాళ్ళు కూడా ఉంటుంది కాబట్టి. శంషాబాద్ నుంచి ఎన్నో బోనం సార్? 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది ఈ సంవత్సరం అంతా. మీరు 10 సంవత్సరాల నుంచి బోనం పెడుతున్నారు కదా. ఈ రోజు కూడా మరి బోనం పెడతా ఉన్నారు. మీరు కోరిక మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు? పూజ చేయించుకోవడానికి వచ్చారు? మేము మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినాం. ఇంకా తొలి బోనం గోల్కొండలో చేస్తాము, తర్వాత బాల్కంపేటలో చేస్తాము, ఆ తర్వాత సికింద్రాబాద్ సూర్యగిరి ఎల్లమ్మ దగ్గర చేస్తామండి. చాలా వైభవంగా ఉంది సార్ సంవత్సరం. ఇప్పుడు తొలి బోనం ఎక్కడ పెట్టారు కారణం? తొలి వేయడం అంటే నజర్ బోనం ఫస్ట్ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎక్కుతుంది కాబట్టి తొలి బోనం ఇక్కడ ఎక్కిన తర్వాత మొత్తం అందరి దగ్గర ఎక్కిస్తామండి. అమ్మవారి గురించి ఏం చెప్తారు? చాలా బాగుంటుంది అమ్మ. మొక్కిన కోరికలు అన్ని తీరుస్తుంది ఎల్లమ్మ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు, 7 అవతారాలు ఎత్తిన పరంజ్యోతి, పుట్టలగుట్ట మాత, నాగర బెల్లం. ఈ ఆషాఢ మాసం ఎట్లా ఉండబోతుంది? చాలా బాగుంటది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏ కీడు ఉంటుంది, ఏ ఆకంఠం ఉంటుందండి. పోతురాజుల గురించి ఏం చెప్తారు? పోతురాజులు అంటే అక్కలకు ముందు నడిచేది పోతురాజు, పోతలింగడు. 7 అక్కలకు ముందు నడిచేవాడు పోతలింగడు, పోతురాజు చూడండి. నజర్ బోనం వెళ్తాండి. మెహందీపట్నం ఎన్నోసారి? 5వ సారి. ప్రతిసారి తీసినాక దేవుడు వస్తుంది. గోల్కొండ, సికింద్రాబాద్, మన బల్కంపేట, మన అన్ని చాలా బోనం తీస్తాను.
ప్రతిసారి అంటే ప్రతి వారం తీస్తారా? ప్రతి వచ్చి ఆషాఢ మాసం ప్రతి వారం మనం తీస్తాను ఇది ఈడ ఆడ మన బల్కంపేటలో మన ఉజ్జయిని మహాకాళి దగ్గర ఆడ బోనాలు తీస్తుంటా. బోనం ఎక్కడ తయారు చేశారు? బోనం ఇక్కడ కింద తయారు చేస్తాం. ఇక్కడ తయారు చేసుకుంటారు. ఇక్కడే తయారు చేసి తీసుకుంటాం. కొంతమంది ఇంటి దగ్గర తయారు చేసుకుంటారు. నేనైతే ఇక్కడ తయారు చేసి లేడి రాజలింగ గుడి కంట బలగుడి రాజలింగ కాలింగ బడ కంచంల వాడు మోచమంతలింగ మా మూలాంత కర్త బడబంతలింగ మా ప్రపంచమంత కర్త ముత్తాత ముచ్చమా పైతాత బడమ 10,000 గనగరేణిక వతార మందు ప్రాంతాలకిల పైకొచ్చుల తల్లి పార్వతమ్మ 10,000 గనగరి ఫస్ట్ బోన్ ఎక్కడ నుంచి వచ్చారు? నల్గొండ డిస్టిక్ కడవెల్లి మండలం ఎడవెల్లి గ్రామం. అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మవారు ఇక్కడ చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు. ఒకటే బోనాలు ఇచ్చే దేవత. ప్రతి సంవత్సరం గోల్కొండ బోనాలు కొత్త బోనం తీస్తా, అమ్మవారి కొడు బియ్యం పోస్తా, అమ్మని సంతోషపడితే వెళ్ళిపోతుంది.